చీరాల నియోజకవర్గం ఈపురపాలెం నందు బాలికపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. ఒంగోలులోని గుంటూరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించిన తరుణంలో హుటాహుటిన హోంశాఖ మంత్రి అనిత ఘటన స్థలాన్ని సందర్శించి బాధిత మహిళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయల ఎస్క్రేషియా అందజేయడం జరిగిందని అన్నారు. ఘటనా స్థలం నుంచే హోంమంత్రి నిందితులను 48 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి హత్యకు కారకులైన నిందితులను తక్షణమే అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అరాచక శక్తులకు కొమ్ము కాస్తూ మహిళలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలుగు మహిళలు టి అనంతమ్మ, నిడమనూరు పావని, అరుణ, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రోజున ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి బాపట్ల జిల్లా చీరాల ఈపురపాలెం మండలంలో ఈపురపాలెం దగ్గర ఒక మహిళ బహిర్భూమికి వెళ్తే 2 దుండగులు మద్యం సేవించి ఆమె పైన అత్యాచారం చేసి హతమార్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారిని వెళ్ళి పరిశీలించాల్సిందిగా, హత్యకు సంబంధించిన విషయాలని, ఆ కేసుకు సంబంధించిన విషయాలు పరిశీలించాలని ఆదేశిస్తే హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్ను అందించి 48 గంటల్లోగా నిందితుల్ని పట్టుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే 36 గంటలు కూడా అవ్వకముందే ఆ నిందితుల్ని పట్టుకున్నారు. ఎవరైతే దేవరకొండ విజయ్, తర్వాత కారంకి మహేష్ అనే వాళ్ళిద్దరూ హత్య చేశారు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన అటువంటి దేవరకొండ శ్రీకాంత్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అదే చూసినట్టయితే గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఏపీ అంటే అత్యాచార ప్రదేశ్ లాగా ఎన్నో అత్యాచారాలు గతంలో కూడా జరిగినాయి. కానీ ఇంత ఫాస్ట్గా స్పందించినటువంటి వాళ్ళు లేరు. గతంలో కూడా 2 మహిళలు హోమ్ మినిస్టర్లుగా చేశారు, సుచరిత గారు, వనిత గారు. కానీ వాళ్ళెవరు కూడా ఎటువంటి సంఘటనలో ఇంత ఫాస్ట్గా స్పందించి ఇలా సత్వర న్యాయాన్ని చేకూర్చలేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి బాధిత మహిళకి ఎవరైతే 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, వెంటనే కేసును ఛేదించినటువంటి పోలీసులకి, హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి మహిళా లోకం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇదే ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాగే మున్ముందు కూడా మహిళలకు ఎటువంటి ఇది జరగకుండా ఇలాగే కేసులన్నీ సత్వరం ఇలాగే చేయాలని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారిని కోరుకుంటూ కృతజ్ఞతలు మరోసారి తెలియజేసుకుంటూ తను మహిళల పట్ల పోరాడిన విషయం కూడా మనందరం చూసాము. అలాగే ఈరోజు ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఇలా ఈ మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి తను కూడా వెంటనే వారి ఇంటికి వెళ్ళి ఆ మహిళ కుటుంబానికి 10 లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఒక భరోసా అనేది కల్పించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి వచ్చి వెంటనే కూడా ఆ మహిళలు ఎవరైతే ఆ మహిళకి ఇబ్బంది జరిగిందో తనకి జరిగినటువంటి ఇబ్బంది గురించి మొత్తం ఎంక్వైరీ పెట్టి వితిన్ అవర్స్లోనే డేస్ కూడా గడవక ముందలే ఆ కేసుని ఛేదించడం అనేది మనందరం కూడా చూసాము. కాబట్టి ఎప్పుడూ కూడా మహిళల పట్ల పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇలా హోమ్ మినిస్టర్లు మహిళలుగా ఉంటే మహిళలకు ఇట్లాంటి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా మంచి జరుగుతుంది అని చెప్పడానికి కూడా ఇంతకు మించి నిదర్శనం లేదు. కాబట్టి ఇట్లా మహిళల పట్ల పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, హోమ్ మినిస్టర్ అనిత గారికి కానివ్వండి, మహిళలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. శుక్రవారం జరిగినటువంటి ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని ఈపురపాలెం గ్రామంలో బహిర్భూమికి వచ్చిన ఒక మహిళని దొండగులు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న వెంటనే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అనిత గారిని ఆదేశించడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి అన్నీ చూసుకొని అన్నీ చెప్పడం జరిగింది. ఆమె మేడం గారు కూడా హోమ్ మినిస్టర్గా అయ్యుండి కూడా క్షణాల్లో అక్కడికి వచ్చేసి దాన్ని పరిశీలించి 48 గంటల్లో ఇది ఛేదిస్తాము, నిందితులను పట్టుకుంటాము అని చెప్పడం జరిగింది. కానీ 36 గంటల్లోనే ఆ నిందితులను ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించడము జరిగింది. చెప్పిన పని వెంటనే చేయటం అనేది మహిళగా మొదటి నుంచి అలవాటే. రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా మహిళలకు ఎంతో సేవ చేశారు. అదే దృష్టిలో పెట్టుకొని హోమ్ మినిస్టర్గా పదవి ఇచ్చడం, ఆ పదవికి న్యాయం చేయడం అనేది అనిత గారికే సాధ్యమవుతుంది, వంగలపూడి అనిత గారికి సాధ్యమవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏమైందంటే గత ప్రభుత్వంలో దిశ చట్టాలు అని ఆ చట్టాలు ఈ చట్టాలు ఇచ్చారు, ఏ చట్టానికి న్యాయం చేయలేదు. 2 హోమ్ మినిస్టర్లుగా మహిళలు చేశారు, వాళ్ళు న్యాయం చేయలేదు. కాబట్టి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ ఏందనేది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మహిళలకి అండగా ఉండటమంటే ఒక అన్న ఆడపడుచులందరికీ కూడా ఆదర్శం ఇవ్వటం అనేది చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు నిన్న సాక్ష్యం చీరాల్లో తెలిసింది. చీరాల్లో ఈపురపాలెంలో అమ్మాయిని శుక్రవారం రోజు మరి ఇద్దరు వచ్చి మూడో అతను కలిసి మరి అలా రేప్ చేసి ఆ అమ్మాయిని అలా హింసించి ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి దీన్ని ఖండిస్తా అసెంబ్లీలోనే మరి మా ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు అనిత గారికి ఎమ్మటే అక్కడ అసెంబ్లీ జరిగేటప్పుడే మరి చెప్పడం జరిగింది. ఆ ఎమ్మటే చెప్పిన ఎమ్మటే బయలుదేరి చీరాలకు వచ్చి అక్కడ కొండయ్య ఎమ్మెల్యే గారిని కలిసి ఇద్దరు కలిసి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కలిసి 10 లక్షల రూపాయలు వాళ్ళు చెక్ ఇవ్వటము మరి వాళ్ళు ఓదారవటము జరిగింది. ఎమ్మటే డిపార్ట్మెంటు పోలీసు డిపార్ట్మెంటు మరి పైన కొట్టేవాళ్ళు ఉంటే బెత్తం తీసుకొని కింద వినేవాళ్ళు ఉంటారన్నట్టు ఒక ఎంప్లాయీస్ సొందన అనేది ఎలా వచ్చిందనేది మీ అందరికీ తెలుసు. నిన్న 2 రోజుల సంఘటన అయితే చూసుకున్నట్లయితే ఏదైతే చీరాల్లో ఈపురపాలెంలో సుచరిత అనే యువతి పైన బహిర్భూమికి వెళ్ళినప్పుడు 3 వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాల్లో ఎంతోమంది మహిళల మీద అత్యాచారాలు చాలా జరిగాయి. కానీ ఎక్కడ ఎటువంటి ఇలాంటి తొందరగా న్యాయం జరిగిన దాఖలాలు అయితే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు మనం. అలాగే ఎవరైతే హోంమంత్రిగా 48 గంటల్లో తను ఆన్ డ్యూటీ తీసుకున్నారో వెంటనే మా మంత్రి గారు 36 గంటల్లోనే ఆ నిర్దోషులను పట్టుకొని వెంటనే అందరి ముందు ఉంచడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే కుటుంబానికి న్యాయం జరిగింది. ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీలోనే, అది ఈ చంద్రన్న హయాంలోనే. గత 5 ఏళ్ళలో చూస్తే ఎటువంటి మహిళలకు రక్షణ కానీ ఎటువంటి లేదు. ఇదొక హెచ్చరిక. మంత్రి గారు రాగానే మా మహిళా మంత్రి అనేవాళ్ళు గతంలో చూసుకున్నట్లయితే హోంకే మంత్రిగా ఉన్నారు తప్పితే ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి యువతల మీద కానీ మహిళలపైన అత్యాచారాలు జరిగి ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క మహిళకి కానీ స్త్రీకి కానీ రక్షణ ఇచ్చే విధంగా చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు మహిళలుగా